నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాలలో ఇంట్లో పెళ్లి శుభకార్యం, ఊరేగింపుగా చేరుకున్న పెళ్లి కుమారుడు, లూటీ చేసిన దొంగలు, కేసు నమోదు చేసిన పోలీసులు. సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. అసెంబ్లీ అభ్యర్థుల నామినేషన్లు నంద్యాల మొదటి స్థానం. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో రావుస్ విద్యార్థుల అద్భుత ఫలితాలు. ప్రతిపక్షాల పొత్తులను చిత్తు చేద్దాం, నంద్యాలలో వైఎస్ఆర్సీపీ జెండాను ఎగురవేద్దాం. ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రావిరెడ్డి. నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ లో 28వ తేదీ తెలుగుదేశం పార్టీ భారీ బహిరంగ సభ విజయవంతం చేద్దాం. ఖండే శ్యామ్ సుందర్. ఎన్నికల సందడి మొదలైందంటే చాలు, పట్టణాల్లో గ్రామాల్లో మైకులు పోరెత్తుతుంటాయి. తెలుగుదేశం పార్టీ తెలుగు యువత అధ్యక్షుడిగా కరణం వెంకట గణేష్ చౌదరి నియామకం, అభినందనలు తెలిపిన కార్యకర్తలు. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులకు డిపాజిట్లు గల్లంతు, ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. నంద్యాల జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించండి, తనిఖీలు నిర్వహించిన డీఐజీ. పెళ్లి చేసుకుని మంగళ వాయిద్యాలతో బాజా భజంత్రీలతో ఇంటికి చేరారు వధూవరులు. బంధువులు హారతిచ్చి ఇంట్లో ఆహ్వానించాల్సిన సమయంలో ఇంట్లో చెల్లాచెదురుగా పడి ఉన్న వస్తువులు, బీర్వా, పసుపు, కుంకుమాలను చూసి షాక్ కు గురయ్యారు. ఇంట్లోకి వెళ్లాలా వద్దా అంటూ గంటల తరబడి గుమ్మం వద్దనే ఉండిపోయారు వధూవరులు. శ్రీనివాస్ నగర్ లోని మహేశ్వరి కుమారుడు శ్రీనివాస్ వివాహం అనంతపురం జిల్లాలోని కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరిగింది. మహేశ్వరి కుటుంబ సభ్యులు ఇంటికి తాళాలు వేసి కదిరి వెళ్లారు. ఉదయం వివాహం జరిగింది. భోజనాలు, అప్పగింతలు ముగిశాక వధూవరులు, బంధువులు నంద్యాల చేరుకున్నారు. మహేశ్వరి ఇంట్లో బీభత్సం సృష్టించారు దొంగలు. ఇంట్లో బీరువాను పగలగొట్టి 2 లక్షల రూపాయల నగదు, 2 లక్షల రూపాయల బంగారు, వెండి నగలను కాజేశారు. కబోర్డ్స్ లో ఉన్న వస్తువులను, దుస్తులను చెల్లాచెదురుగా విసిరేశారు. పసుపు, కుంకుమాలు కూడా చెల్లాచెదురు చేయడంతో భయంకరంగా తయారైంది. కదరి నుంచి ఇంటికి చేరుకున్న మహేశ్వరి నవదంపతులు ఇంటిని చూసి షాక్ కు గురయ్యారు. చెల్లాచెదురుగా పడి ఉన్న సామాన్లను చూసి దొంగతనం జరిగిందని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పసుపు, కుంకుమలు చెల్లాచెదురుగా పడి ఉండడం చూసి అశుభంగా భావించిన వధూవరులు ఇంట్లోకి వెళ్లకుండా వెలుపల్ని గంటల తరబడి కూర్చుండిపోయారు. క్లూస్ టీం ఆధారాలను సేకరించి అయితే పసుపు, కుంకుమలు చెల్లాచెదురుగా పడి ఉండడంతో చూసి అశుభంగా భావించిన వధూవరులు ఇంట్లోకి వెళ్లకుండా వెలుపల్ని గంటల తరబడి కూర్చుండిపోయారు. క్లూస్ టీం ఆధారాలను సేకరించింది. తర్వాత పసుపు, కుంకుమలు ఇంట్లో చెల్లాచెదురుగా పడి సెంటిమెంట్ గా ఇంట్లోకి వెళ్లడానికి జంకుతున్న వధూవరులను పక్కింటి వాళ్లు హారతిచ్చి ఇంట్లోకి ఆహ్వానించారు. 2 లక్షల రూపాయల నగదు, 4 తులాల బంగారు నగలు చోరీకి గురయ్యాయని చెప్పారు మహేశ్వరి. నిన్న మా అల్లుంది కదిరి నరసింహస్వామి టెంపుల్లో పెళ్లి చేసుకుని ఈరోజు ఉదయం 7:40కి పెళ్లి చేసుకుని రిటర్న్ వచ్చాము. ఈ సాయంకాలం 5:30 ఆ టైంకి వచ్చి లోపలికి వచ్చి చూసేప్పుడు తాళం పగలగొట్టి ఉంది. అంతా ఇంటి నిండా పసుపు చల్లి గుళ్ళల్లో బట్టలు అన్నీ చెదలు చేసి పెట్టినారు. మా ఇంటి హౌస్ ఓనరు బీరువా ఇక్కడే ఉండింది, అది పగలగొట్టినారు. ప్లస్ మా
దాని ఏమైనా కబోర్డ్స్లో అక్క క్యాష్ పెట్టింది, అది పెళ్ళికని తెచ్చి ఆ క్యాష్ ఉన్న కబోర్డు మొత్తం పలగొట్టేసి దాంట్లో ఉండేది ఏమి అన్నీ కింద వేసిపోయినారు. క్యాష్ అయితే పోయిందని చెప్పగలం కానీ ఇంకా అంతకుమించి ఏమైనాయో చూడాలి లోపల పోయి. మొత్తం అంతా పసుపు చల్లి పెట్టినారు. మేము పోతే ఇంత ఇంకా ఎవరు పోలీసు వారు ఎవరికి ఇన్ఫామ్ చేశాము, ఇంకా వాళ్ళు ఎవరు రాలేదు. పసుపు చల్లి పెట్టినారు అంతా. మేము పోతే పోవచ్చో పోకూడదు అని తెలియక మేము లోపలికి పోకుండా ఉన్నాము. అల్మార్లోది మేము ఫస్ట్ ఏందబ్బా ఏదైనా తెరిస్తే ఏదో ఎలకలు అట్లా పలగొడతాయి కదా, ఏదైనా పసుపు గిన్నె పలగొట్టినాయేమో అనుకున్నా ఒక రూమ్లో చూసి. రెండో రూమ్లోకి పోతే అన్నీ అంటేనే అన్ని రూమ్లలో వాళ్ళ బీరువాలో వాళ్ళగొట్టినారు, అన్నీ చేసినారు. మహేశ్వరి. నిన్న మా బాబుది పెళ్ళి ఉండింది కదిరిలో. పెళ్ళికి వచ్చేసరికి అంతా తాళం తీసేసి చెల్లా చేసేసినారు. మా ఇంటి ఓనర్ వాళ్ళ బీరువా కూడా ఉంది, దాన్ని కూడా పలగొట్టేసినారు. దాంట్లో ఏముందో కూడా తెలియదు. క్యాష్ ఉండింది, ఇంట్లో క్యాష్ పోయింది. అంతంతా అసలు పసుపు చల్లి బట్టలు అంతా గూట్లోంచి మొత్తం తీసేసినారు. దేవుని గుడి కూడా చెల్లాచెదురు చేసేసినారు. అసలు ఏం అర్థమే కావడం లేదు, ఏం జరిగిందో కూడా అర్థం కావడం లేదు. ఈరోజు ఉదయం 7:40కి జరిగినాయి. తిరిగి వచ్చేసినాం మేము. 4:30 అయింది, 5 అయింది. వచ్చేసరికి తాళం తీసేసి ఉంటే అసలు ఫస్ట్ మా తమ్ముడు వచ్చి చూసినాడు, ఏంది తాళం అంటే నేనేమైనా వేయకుండా పోయినానే అని ఫీలింగ్ వచ్చింది నాకు. కానీ కోసేసినారు దాన్ని. ఇంకా డబ్బు పోయిందని కన్ఫర్మ్గా చెప్పగలను. ఇంకా బంగారం అయితే లేదు, బట్టలు అంతా చిలా చెదురు వేసి ఏమేందో కూడా తెలియదు. ఓనర్ బీరువాలో అది బీగం వేసి ఉన్నారు, అది తీసేసినట్టున్నారు. ఎట్లా తీసినారో కూడా తెలియదు. అది మహేశ్వరి. నంద్యాల జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల క్రతువు ముగిసే నాటికి మొత్తం 221 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 18న ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ముగిసింది. నంద్యాల పార్లమెంటు స్థానానికి 57 నామినేషన్లు దాఖలయ్యాయి. 6 అసెంబ్లీ స్థానాలకు 164 నామపత్రాలు వేశారు. ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానానికి 27, నందికొట్కూరు 39, బనగానపల్లికి 29, డోన్కు 32, నంద్యాలకు 60, శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గానికి 37 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. చివరి రోజు 137 జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో చివరి రోజైన గురువారం 145 నామపత్రాలు సమర్పించారు. నంద్యాల ఎంపీ స్థానానికి 32, ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానానికి 12, నంద్యాల 29, శ్రీశైలం 15, నందికొట్కూరు 20, బనగానపల్లి 17, డోన్ అసెంబ్లీ స్థానానికి 12 నామినేషన్లు వేశారు. నామినేషన్ దాఖలు ముగియడంతో శుక్రవారం నామినేషన్ వేసిన అభ్యర్థులు నామినేషన్ దాఖలను అధికారులు పరిశీలిస్తున్నారు. బయట కాదు, అక్కడ చెట్టు కింద కొంచెం ముందు बाहर 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 गए
అంటే అక్కడ మెయిన్ నామినేషన్లో వెలువడిన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో రావుస్ విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించారని కళాశాల చైర్మన్ ఏఎంవి అప్పారావు తెలిపారు. బి వెంకట కార్తికేయ శర్మ 48.651% సాధించారని తెలిపారు. మొత్తం 29 విద్యార్థులు అడ్వాన్స్డ్ కు అర్హత సాధించారని తెలిపారు. గత 33 సంవత్సరాలుగా రావుస్ కళాశాల నందు ఎంపీసీ, జేఈఈ మెయిన్స్, బైపీసీ వారికి నీట్ కోచింగ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టాప్ 10 లెక్చరర్ల చేత కోచింగ్ ఇప్పిస్తున్నామని తెలిపారు. అందుకు ఫలితంగానే అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు. ఒక కళాశాల, జూనియర్ కళాశాల ఇంటర్ ఫలితాల నందు గాని, సీనియర్ ఇంటర్ ఫలితాల నందు గాని, జాతీయ స్థాయి పరీక్షలైన జేఈఈ మెయిన్స్, నీట్ ఫలితాల నందు కూడా అద్భుతమైన ఫలితాలు సాధిస్తూ ఉందంటే కళాశాల యాజమాన్యం విద్యార్థుల పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటుందో ఫలితాలను బట్టి అర్థమవుతుంది. ఇంతటి అద్భుతమైన ఫలితాలను సాధించిన విద్యార్థులను, ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను కళాశాల చైర్మన్ ఏఎంవి అప్పారావు అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ ఏ మోనిచంద్ర మరియు సుంకన్న పాల్గొన్నారు. ఎనీ ట్రిపుల్ ఐటీ కాలేజీలో సిఎస్ పెట్టుకుంటే వచ్చే ప్యాకేజీ ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ పుల్లారెడ్డిలో చదివారు, లేకపోతే శ్రీడీలు చదివారు, వాటిల్లో వచ్చే ప్యాకేజ్ బిలో 10 lakhs. ఎనీ ట్రిపుల్ ఐటీ చదివితే మినిమం 15 lakhs, మినిమం 15 lakhs ప్యాకేజ్ అన్ని ట్రిపుల్ ఐటీలు అప్లై చేయాలి. అడ్వాన్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాను. Good evening everyone, this is B. Venkata Karthikeya Sharma. In the recent JEE mains happened, I was able to score 98.65 percentile. I would like to give this credit to my dear parents and all the college faculty, chairman, director and my dear principal sir also. All these have sum up to the decent percentile I have achieved it. Their everlasting love and support is tremendous, and that is the only inspiration I had of all these 2 years to achieve something. So I would like to all the enthusiastic students and parents right over there, if you further wish to continue something like intermediate course, I would strongly recommend to join this college. Once have the opportunity to see, like we are using Cengage material, all India standard. It is really good, and you need not spend some lakhs of money on this small course. You can just avail this golden opportunity right in front of your eyes. And I also wish to say that further will be reappearing in further examinations with a good percentile again. Thank you so much. అందరికీ నమస్కారం. నా పేరు శ్రావ్య. నేను రావుస్ కళాశాలలో ఇంటర్ 2వ సంవత్సరం పూర్తి చేసుకున్నాను. నేను ఇప్పుడు జరిగిన జేఈఈ మెయిన్స్ సెషన్ 2లో నాకు 86.065 percentile వచ్చింది. నాకు వచ్చిన ఫలితాలకి నా కృషితో పాటు మా కళాశాల యాజమాన్యం మరియు మా అధ్యాపకులు నిరంతరం మా వెన్నుండి తోడనవ్వడం వల్లే ఫలితాలన్నీ సాధ్యమయ్యాయి. ఇంతకంటే మంచిగా కృషి చేసి మా కళాశాలకు పేరు తెస్తారని మా జూనియర్స్కి ఆకాంక్షిస్తూ, మరియు ఎవరైనా రావుస్ కాలేజ్ జాయిన్ అవ్వాలనుకుంటే నిస్సంకోచంగా జాయిన్ కావాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. పేరు జే నందకిషోర్. నేను రావుస్ విద్యా కళాశాలలో చదువుతున్నాను. నాకు 91.4 percentile రావడానికి కారణం మా స్టాఫ్ అండ్ మా ప్రిన్సిపల్ సార్ ఇచ్చిన సపోర్ట్, అండ్ మా డైరెక్టర్ మౌనిచంద్ర గారు కూడా చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ. Good evening everyone, this is E. Saujanya and I scored 89 percentile in JEE. This is all because of our college support, and I am very thankful to Maunichandra sir and Apparav sir. Thank you. ఎన్ఐటి సీట్లు వాళ్ళ కేటగిరీని బట్టి 14 మంది ట్రిపుల్ ఐటీ సీట్లు
ఎన్ఐటి సీట్లు కలిపి టోటల్గా 14 మంది సీట్లు సాధిస్తున్నారని, ఇంతటి ఘన విజయం సాధించిన మా విద్యార్థుల్ని, మాకు సహకరించిన తల్లిదండ్రులని, మా అధ్యాపక వర్గాన్ని, మా ప్రిన్సిపల్స్ని, మా స్టాఫ్, ముఖ్యంగా స్టాఫ్ని అభినందిస్తున్నాను. మరి ఈరోజు ఇన్ని సంవత్సరాలుగా ఒక్క సంవత్సరం కూడా మిస్ కాకుండా ఇటు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోను, సెకండ్ ఇయర్లోను 4 గ్రూపుల్లోనూ, ఒక గ్రూప్ కాదు, ఒక సంవత్సరం వస్తే ఒక సంవత్సరం మిస్ అవ్వడం కాదు, 2 సంవత్సరాల్లోనూ, ప్రతి సంవత్సరము 2 సంవత్సరాల్లోనూ 4 గ్రూపుల్లోనూ మరి నిలకడైన ఫలితాలు, 10ల సంఖ్యలో స్టేట్ లెవెల్ మార్క్స్, 100ల సంఖ్యలో 90% పైన సాధిస్తూ ఇంటర్మీడియట్లో, ఇలా జేఈఈ నీటిలో కూడా ర్యాంకులు సాధించడం ఒక సాంప్రదాయంగా రావుస్ మార్చుకుంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, జేఈఈ శిక్షణకి ఇది ఆల్ ఇండియా కోచింగ్, ఆల్ ఇండియా ఎంట్రన్స్. మన రాష్ట్రంలోని కాదు, అసలు ఇండియాలోనే ఎక్కడ డే స్కాలర్ ఫీజు 1 lakh బిల్లు లేదు. అలాంటిది రావుస్ కాలేజీ 35,000తో 1/3 ఫీజుకే శిక్షణ ఇస్తూ, అది స్టేట్ లెవెల్ ఫ్యాకల్టీతో, నేషనల్ లెవెల్ సింగేజ్ వాళ్ళ మెటీరియల్ ప్రోగ్రామ్తో, ఎగ్జామ్ పేపర్స్తో, మరి స్టేట్ లెవెల్ నేను చెప్తున్నానండి, చాలామంది తెలియక కార్పొరేట్ అని చెప్పి వెళ్తున్నారు. కేవలం విజయవాడలో ఒక కాలేజీ, హైదరాబాద్లో ఒక క్యాంపస్ మాత్రమే రావుస్తో సమానంగా కోచింగ్ ఇస్తున్నారు. మిగతా రావుస్ తర్వాత కోచింగ్ సెంటర్లే. కావాలంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఒకసారి వచ్చి మా కాలేజీలో ఏంటి ఎస్ రావుసే బాగుంది అని చెప్పి ఒప్పుకుంటారు. మేము తక్కువ ఫీజుకి చెప్తున్నామని చెప్పి మరి నా ఉద్దేశంలో విద్య వ్యాపారం చేయకూడదు. మాకు ఎంత ఖర్చు అయితే సరిపోతుందో అంత ఖర్చుకే మేము చెబుతున్నాము. కాబట్టి మా శిక్షణా లాభాన్ని అందరూ పొందగలరని చెప్పి ఆశిస్తున్నాను. మరి 100ల మంది వెళ్తే ఎన్ని ఐఐటి సీట్లు వస్తున్నాయి? 3 లేదా 4 వస్తున్నాయి. 100ల మంది బైపీసీ మెడికల్ కోచింగ్కి వెళ్తే ఎన్ని సీట్లు వస్తున్నాయి? 3 లేదా 4 సీట్లు వస్తున్నాయి. మరి అందరూ వెళ్ళిపోగా మిగిలిన క్రీమ్తో మేము 10 పైన సీట్లు సాధిస్తున్నామే. దీన్ని పేరెంట్స్ గుర్తించి మా శిక్షణ లాభాన్ని, అదే స్టూడెంట్స్ ఇక్కడ ఉంటే మేము ఇంకా 10ల సంఖ్యలో జేఈ ర్యాంకులు, మెడికల్ ర్యాంకులు ఇస్తామని చెప్పి తెలియజేస్తూ, మా శిక్షణ లాభాన్ని మీరు కూడా పొందాలని, మా ప్రోగ్రామ్ని కళాశాలకు వచ్చి ఒకసారి మా కళాశాల డైరెక్టర్ మోని చంద్ర గారితో డిస్కస్ చేసి మీకు నచ్చితేనే మీరు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టేందుకు ధైర్యం, దమ్ము లేక అందరూ ఏకమై వస్తున్నారని, కుట్రలు, కుతంత్రాలు, మోసాలు చేసే ప్రతిపక్ష పార్టీల పొత్తులను, ఎత్తులను చిత్తు చేద్దామని, మరోసారి రాష్ట్రంలోనూ నంద్యాలలో వైఎస్ఆర్సీపీ జెండాను రెపరెపలాడిద్దామని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం నంద్యాల పట్టణంలోని 39వ వార్డులో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ వెంకటలక్ష్మి, మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వార్డులో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి ప్రజలు హారతులతో, పూలమాలలతో అడుగడుగున ఘన స్వాగతం పలికారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగనన్న సీఎంగా ఉన్న కాలంలో రాష్ట్ర ప్రజలకు చేసిన సంక్షేమం, అభివృద్ధి, అలాగే నంద్యాల నియోజకవర్గంలో శిల్పా రవిరెడ్డి చేపట్టిన అభివృద్ధి, రాబో కాలంలో నంద్యాలకు చేపట్టనున్న అభివృద్ధి గురించి వివరిస్తూ ప్రచార కరపత్రాలను ప్రజలకు అందజేశారు. మే నెల 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో మరోసారి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డిని ఆశీర్వదించాలని, అత్యధిక మెజార్టీతో ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేయించి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
నంద్యాల ఇండిపెండెంట్ కౌన్సిలర్ ఖండే శ్యామ్ సుందర్లాల్ తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో కౌన్సిలర్ ఖండే శ్యామ్ సుందర్, ఆనంద్ గురూజీ, శ్యామ్ సుందర్ తదితరులు పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బాలాజీ కాంప్లెక్స్ లో భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం 28వ తేదీ ఆదివారం భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్, ఎంపీ అభ్యర్థి శబరి గెలుపు కోసం మనమందరం ఒక తాటిగా నిలబడి వారిని గెలిపించుకోవాలని భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్యులు, నాయకులు, ప్రజలు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. నేను నంద్యాల పట్టణంలో ఆయుష్ యోగా సేవా సమితిని ఏర్పాటు చేసి సుమారు 18 సంవత్సరాల కాలం అవుతుంది. ఈ మధ్యకాలంలో నేను నంద్యాల పట్టణంలో మా సోదరుడు శ్యామ్ సుందర్లాల్తో కలిసి కొన్ని లక్షల రూపాయలతో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టాము. ఈ మధ్యకాలంలో రాష్ట్రం యొక్క పరిస్థితిని, దేశ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఒక యోగాకే పరిమితం కాకుండా నంద్యాలలో నన్ను ఇంత సహకరించి నన్ను ఉన్నతికి తీసుకెళ్లిన నంద్యాల పట్టణ ప్రజలు కూడా నా వంతు ఏదో ఒక సేవలు అందించాలని శ్యామ్ పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో చేరడమైనది. అలాగే గత 10 సంవత్సరాల నుంచి సెంట్రల్ గవర్నమెంట్లో మోడీ గారు చేస్తున్న పథకాలు అయితేనేమి, అలాగే వైఎస్ఆర్సీపీ ద్వారా నష్టపోతున్న సమస్యలను వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగలరు. నిరుద్యోగ సమస్య తీరాలంటే చంద్రబాబు నాయుడు ఉంటేనే సరిపోతుందనే ఉద్దేశంతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వము, అలాగే రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఈ 18 సంవత్సరాల తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేపట్టాను. ముఖ్యంగా తెలియజేయడమనగా మన అంతర్గత వ్యక్తిగత సమస్యలు ఏమున్నా వాటిని పక్కన పెట్టుకొని కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారిని అఖండ విజయంతో గెలుపొందింపాలని చెప్పి బీజేపీ, జనసేన మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా బాలాజీ కాంప్లెక్స్లో మా సోదరుడు శ్యామ్ సుందర్లాల్ ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభకు అందరూ విచ్చేసి సభను జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై గురుదేవ్. ఈ సమావేశానికి మేము ఆహ్వానించడం జరిగింది. కాబట్టి పట్టణ ప్రజలు, 42 వార్డుల ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం అభిమానులు అందరూ కూడా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే భేదం లేకుండా అందరూ ఈ సమావేశానికి హాజరై మన తెలుగుదేశాన్ని ఏ విధంగా మనం గెలిపించుకుంటామో మన నాయకుల సందేశాలు విని ముందుకు తీసుకువెళ్లాలని, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులైన శబరి గారిని, ఎన్ఎండి ఫరూక్ గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలుగుదేశం కార్యకర్త, నాయకుల మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి రేపు ఆదివారం జరిగే బహిరంగ సభకు ప్రతి ఒక్కరూ హాజరై సభను జయప్రదం చేయవలసింది. అనంతరం భోజనం ఏర్పాటు చేయడం ఉంది. సమావేశం ఉదయం 9 గంటలకు నుంచి నాయకులు వచ్చి మనకు వాళ్ళ సందేశాన్ని, రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తారు, పార్టీ అనే సందేశాన్ని ఇస్తారు. ఎన్నికల సందడి మొదలైందంటే చాలు పట్టణాల్లో, గ్రామాల్లో మైకులు హోరెత్తుతూ ఉంటాయి. మీ ఓటు మాకే అంటూ పాటల రూపంలో అనుకరణల మధ్య పార్టీల పేరుతో ఊదరగొట్టడం సర్వసాధారణం. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఓట్లు అభ్యర్థించేందుకు ఒంటింటికి తిరగడం, రోడ్ షోలు, సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు. పర్యావరణ చట్టాలు, నిబంధనలను అభ్యర్థులు, రాజకీయ పార్టీలు తప్పనిసరిగా పాటించాలి. ప్రచార సాధనాల మోత చెవుల్లో మారుమోగుతోంది. హద్దులు మీరిన శబ్దాలతో తలబొప్పి కడుతోంది. కొన్ని ప్రాంతాల్లో రాత్రి పగలు తేడా లేకుండా డీజే శబ్దాలతో విపరీత ధోరణికి పోవడం సమస్యగా మారుతోంది. చట్టపరంగా ఏ మేరకు ధ్వని వినియోగించుకోవాలో ఎన్నికల సంఘం నిర్ణయించింది. శబ్దం పెరిగిందా కేసు నమోదు కావాల్సిందే. ప్రచారంలో పెద్ద పెద్ద స్పీకర్లు, డీజే బాక్సుల వినియోగం నిషేధం.
ప్రచారంలో భాగంగా నివాస ప్రాంతాల్లో 45 నుంచి 55 డెసిబెల్స్ శబ్ద తీవ్రత, విద్యాలయాలు, న్యాయస్థానాలు, వైద్యశాలల సమీపంలో 40 నుంచి 50 డెసిబెల్స్, వ్యాపార ప్రాంతాల్లో 55 నుంచి 65 డెసిబెల్స్, పారిశ్రామిక ప్రాంతాల్లో 70 నుంచి 75 డెసిబెల్స్ శబ్ద తీవ్రతతో ప్రచారం నిర్వహించవచ్చు. ప్రచారంలో నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాతో పాటు శిక్ష పడే అవకాశం ఉంది. నంద్యాల సాయిబాబా నగర్ 25వ వార్డు తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు కరణం వెంకట గణేష్ చౌదరి పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాడు. అధిష్టానం గుర్తించి కరణం వెంకట గణేష్ చౌదరికి నంద్యాల తెలుగు యువత అధ్యక్షుడిగా నియమించడంతో కార్యకర్తల్లో ఆనందం నెలకొంది. నంద్యాల జిల్లా పార్టీ కార్యాలయంలో కరణం వెంకట గణేష్ చౌదరి పార్టీ నాయకులు పూలమాలలతో ఘనంగా సత్కరించారు. పార్టీ కోసం వారిలో నిరంతరం శ్రమిస్తున్నాడని, పార్టీలో కష్టపడే వారికి ప్రతిఫలం ఉంటుందని, ఈ రోజు వెంకట గణేష్ చౌదరికి తెలుగు యువత అధ్యక్షుడు పదవి ఇవ్వడం అభినందనీయమని పలువురు తెలిపారు. యువతలో ఆనందం నెలకొంది. ఈ సందర్భంగా కరణం వెంకట గణేష్ చౌదరి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధిష్టానం తనకు నంద్యాల తెలుగు యువత అధ్యక్ష పదవి ఇవ్వడం ఆనందంగా ఉందని, పార్టీ గెలుపు కోసం నిరంతరం కృషి చేస్తానని, నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్ గెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు. అనంతరం పార్టీ కార్యాలయంలో స్వీట్లు పంపిణీ చేశారు. గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే మన లోకేష్ బాబు గారికి, మన నంద్యాల ఎమ్మెల్యే క్యాండిడేట్ ఫరూక్ గారికి, ఫిరోజన్న గారికి, శబరి మేడం గారికి, వీరందరూ కూడా నా పైన నమ్మకంతో ఈరోజు ఏదైతే ఈ బాధ్యత నాకు ఇచ్చారో దానికి 100% న్యాయం చేస్తానని మనస్ఫూర్తిగా నేను నమ్ముతూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు చాలా గర్వించదగ్గ రోజు, చాలా మంచి రోజు. ముందుగా మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మన యువ నాయకులు లోకేష్ బాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ కాబోయే ఎమ్మెల్యే గారు మా ఫరూక్ సార్ గారికి మరియు కాబోయే ఎంపీ గారు శబరమ్మ గారికి, ఎప్పుడైనా అర్ధరాత్రి తలుపు కొట్టినా నేనున్నానంటూ మా అందరికీ అండగా నిలబడేటువంటి మా యువ నాయకులు ఫిరోజన్న గారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు మేము చాలా గర్వించదగ్గ రోజు. నంద్యాల పట్టణంలోని ఎస్పెషల్లీ 25వ వార్డు, మా వార్డులో మా సోదరుడు గణేష్ చౌదరిని ఇక్కడ పట్టణ అధ్యక్షుడిగా మా పార్టీ ఆఫీస్ నుంచి, ఇక్కడ మన ఈ ఆఫీస్ నుంచి కూడాను పట్టణ అధ్యక్షుడిగా ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. అది చాలా మాకు గర్వంగా ఉంది. మా తమ్ముడికి మేము ఒక పట్టణ అధ్యక్షురాలుగా నేనైతేనేమి, ఇక్కడ ఉండే తెలుగుదేశం కుటుంబ సభ్యులందరైతేనేమి కలిసికట్టుగా పనిచేసుకుంటామని చెప్పేసి మా తమ్ముడిని సాదరంగా మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాము. అలాగే తమ్ముడు కూడా చెప్తున్నాడు, ఎనలేని కృషి చేసి గెలుపు కోసం పాటుపడతానని చెప్తున్నాడు. తమ్ముడికి ఈ అవకాశం వచ్చినందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులకు డిపాజిట్లు దక్కవని ప్రసంగాల్లో వింటూ ఉంటాం. పోటీలో ఉన్న తమ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించేందుకు క్యాడర్ ని ఉత్తేజపరుస్తూ ఈ విధంగా ప్రసంగిస్తూ ఉంటారు. కొంతమంది చర్చించుకుంటున్నప్పుడు కూడా ఈ పదాన్ని వాడుతూ ఉంటారు. అసలు డిపాజిట్ గల్లంత అంటే ఏంటి? ఎన్నికల్లో పోటీ చేయాలంటే ప్రతి అభ్యర్థి కొంత మొత్తాన్ని నామినేషన్ దాఖలు చేసే సమయంలో డిపాజిట్ కడుతూ ఉంటారు. అసెంబ్లీకి అయితే ఓసీ అభ్యర్థి 10,000 రూపాయలు, అదే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే 5,000 రూపాయలు డిపాజిట్ గా చెల్లించాలి. పార్లమెంట్ స్థానానికైతే జనరల్ అభ్యర్థులు 25,000 రూపాయలు, ఎస్సీ ఎస్టీ అయితే 12,500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత వచ్చిన ఓట్లను బట్టి ఈ మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తారు. ఆ సమయంలో మొత్తం పోలైన ఓట్లలో 1/6 వంతు ఓట్లు సాధించని వారికి కట్టిన డిపాజిట్ సొమ్మును వెనక్కి ఇచ్చేస్తారు. అంతకంటే తక్కువ ఓట్లు సాధించిన వారికి డిపాజిట్ సొమ్ము ఇవ్వరు. దీన్నే డిపాజిట్ గల్లంతే అండి అంటుంటారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని కర్నూలు రేంజ్ డీఐజీ సిహెచ్ విజయ రామారావు పోలీస్ అధికారులను ఆదేశించారు. ఆళ్లగడ్డ డీఎస్పీ కార్యాలయంలో ఎన్నికల పోలీస్ ప్రత్యేక అధికారి హిమాంశ్ శంకర్ త్రివేది సమక్షంలో ఆళ్లగడ్డ బనగానపల్లి నియోజకవర్గాల పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా ఆళ్లగడ్డ పట్టణంలో సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను, స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించారు. ఎన్నికల్లో గొడవలు, అల్లర్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ర్యాలీలు, మీటింగ్లలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై నమోదు చేసిన కేసుల వివరాలను, సమస్యాత్మక గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా తీసుకున్న చర్యల వివరాలను, పోలీస్ కవాతు వివరాలను, ఎంతమందిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశారన్న వివరాలను సమీక్షా సమావేశంలో చర్చించారు. రాబోయే ఎలక్షన్ సందర్భంగా మా గౌరవ రేంజ్ డిఐజీ గారు మరియు పోలీస్ ఎలక్షన్ అబ్జర్వర్ సార్ కూడా రావడం జరిగింది. ఆళ్లగడ్డ అండ్ బనగానపల్లి 2 నియోజకవర్గాలకు సంబంధించిన అన్ని క్రిటికల్ విలేజెస్ గురించి కూడా రివ్యూ చేసి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా సార్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు లాస్ట్ టైం ఏదైతే ఇష్యూస్ జరిగినాయో ఆ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ ఫిజికల్గా విజిట్ చేసి మాకు ఏం చర్యలు తీసుకోవాలనేది అవన్నీ కూడా గైడ్ చేశారు. సో ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్ ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. సో దానికి అనుగుణంగా కొన్ని చర్యలు చేపట్టడం జరిగింది. వాటిల్లో ప్రజలందరూ కూడా సహకరించి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా మళ్ళీ సహకరించాలని కోరుకుంటున్నాను. కలిసి ఇక్కడ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రివ్యూ చేసినాం. రివ్యూ చేసిన తర్వాత కొన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ వరకు విజిట్ చేసాం. ఇక్కడ ఏదైతే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఉన్నాయో వాటిని కూడా కొన్నిటిని సందర్శించడం కూడా జరిగింది. ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా ఉపయోగించుకునే దానికి సిఏపిఎఫ్ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ అనేది కూడా మనము ఈ బందోబస్తులో భాగంగా ఉపయోగిస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క పోలీస్ బందోబస్తుకి సహకరించాల్సిందిగా పేరున రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాలలో ఇంట్లో పెళ్లి శుభకార్యం, ఊరేగింపుగా చేరుకున్న పెండ్లి కుమారుడు, లూటీ చేసిన దొంగలు, కేసు నమోదు చేసిన పోలీసులు. సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. అసెంబ్లీ అభ్యర్థుల నామినేషన్లు నంద్యాల మొదటి స్థానం. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో రావుస్ విద్యార్థుల అద్భుత ఫలితాలు. ప్రతిపక్షాల పొత్తులను చిత్తు చేద్దాం, నంద్యాలలో వైఎస్ఆర్సీపీ జెండాను ఎగురవేద్దాం, ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిరెడ్డి. నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ లో 28వ తేదీ తెలుగుదేశం పార్టీ భారీ బహిరంగ సభ విజయవంతం చేద్దాం, ఖండే శ్యామ్ సుందర్. ఎన్నికల సందడి మొదలైందంటే చాలు పట్టణాల్లో, గ్రామాల్లో మైకులు పోరెత్తుతుంటాయి. తెలుగుదేశం పార్టీ తెలుగు యువత అధ్యక్షుడిగా కరణం వెంకట గణేష్ చౌదరి నియామకం, అభినందనలు తెలిపిన కార్యకర్తలు. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులకు డిపాజిట్లు గల్లంతు, ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. నంద్యాల జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించండి, తనిఖీలు నిర్వహించిన డీఐజీ.
ఇవి ఇప్పటివరకు నమ్మల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.